Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. So guys, ఇవాళ వీడియోలో క్రికెట్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని రాజాన్ని చూడండి, చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ WPL మెగా ఆప్షన్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 అయితే స్టార్ట్ కానుంది. అండ్ ఇందులో వచ్చేసి 277 ప్లేయర్స్ అయితే పార్టిసిపేట్ చేయనున్నారు. సో చూద్దాం గైస్, మరి ఏ టీం ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తారేమో. సో లెట్స్ సీ గైస్, వెయిట్ అండ్ సీ. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి T20 వరల్డ్ కప్ 2026 కి వచ్చేసి షెడ్యూల్ వచ్చేసింది. అది ఇక్కడ ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి సెమీఫైనల్ వాన్ఖడేలో అయితే జరగనుంది. సో ఒక్కవేళ ఇది పాకిస్తాన్ కనుక వస్తే ఇది వచ్చేసి శ్రీలంక షిఫ్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే జరగనుంది. ఇది ఇక్కడ కూడా పాకిస్తాన్ వస్తే అది వచ్చేసి శ్రీలంకకి అయితే షిఫ్ట్ అయిపోద్ది. అండ్ అలానే వచ్చేసి మన టీమిండియా గ్రూప్ లోనే వచ్చేసి పాకిస్తాన్ ని కూడా వేశారు. సో మరి చూద్దాం ఎట్టుందో ఏందో. సో ఇంకా ఇక్కడ ఫుల్ షెడ్యూల్ వస్తూ ఉంటది, వీడియో పాజ్ చేసి చూసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి T20 వరల్డ్ కప్ 2026 కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? మన రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ వచ్చేసి ఈ 2026 వరల్డ్ కప్ కోసం, T20 వరల్డ్ కప్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా అయితే ఎంచుకున్నారు. సో మరి చూద్దాం గైస్ సెట్ అవుతుందేమో. సో లెట్స్ సి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్. మొత్తానికి అయితే 2 మ్యాచ్లు కూడా క్లీన్ స్వీప్ అయిపోయిందబ్బా. ఇక్కడ వచ్చేసి సెకండ్ టెస్ట్ ఎందుకు ఓడిపోయినాము, ఎలా ఓడిపోయినాము, ఇది నేను మాట్లాడదలుచుకోవట్లేదు. అంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఉన్నింది టీమిండియా సైడ్ నుంచి, ఎస్పెషల్లీ బ్యాటింగ్ లో అది మంచి బ్యాటింగ్ పిచ్ లో కూడా ఏం బ్యాటింగ్ చేయలేకపోతున్నారంటే ఏం జరుగుతుంది అసలు, ఎలా జరుగుతుంది అసలు? నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా కదా, నో వర్డ్స్ బ్రో. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ 100 years లో, లాస్ట్ 1 లో వచ్చేసి 400 runs పైన వచ్చేసి మేము ఓడిపోయినది, అంటే 400 runs పైన నుంచి మేము ఓడిపోయినది ఫస్ట్ టైం 100 years హిస్టరీలో. ఇంత దారుణమైన స్టేజ్కి మన టీమిండియా పడిపోయిందా? అలానే వచ్చేసి లాస్ట్ 4 yearsలలో మనం వచ్చేసి క్లీన్ స్వీప్ కేవలం ఒక్కటైతే లాస్ట్ 12 monthsలోనే 2 సార్లు అయిపోయినాం క్లీన్ స్వీప్. ఇది ఎందురా మరీ ఇంత దారుణమ్మా? సీరియస్లీ బ్రో, నాకంటూ ఇదే అనిపిస్తుంది. సో టీమిండియా అదే ఆ వైబ్, ఆ రేంజ్, ఇది కానీ మొత్తం పోయిందనేసి అయితే అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇన్ఫాక్ట్ నేను Day 1 నుంచే కవర్ చేయకపోవడం వన్ ఆఫ్ ది రీజన్ దిస్ ఆల్సో. సో నేను చాలా డిసప్పాయింట్ అయినా. నేను సెకండ్ మ్యాచ్లో అంటూ ఫుల్లీ డిసప్పాయింట్ అయినాను. సో ఆ లెవెల్లో అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నింది మొత్తం టీమిండియాలో. సో ఇక్కడ ఎవరికి మేము బ్లేమ్ చేయాలంటే మేజర్ బ్లేమ్ వచ్చేసి గౌతమ్ గంభీరే తీసుకోవాలి. అతను టీమిండియా హెడ్ కోచ్గా వచ్చిన తర్వాత ఇదంతా జరుగుతున్నాయి. లాస్ట్ 2 హెడ్ కోచ్లు నిన్నారు అక్కడ, మన రాహుల్ ద్రవిడ్ గారు మరియు రవి శాస్త్రి. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు గెలుస్తానన్న టీం ఎందుకు, ఇప్పుడున్న టీం ఎందుకు గెలవట్లేదు అంటే నాకు అనిపించింది ఏంద్రా అంటే అక్కడ వచ్చి చెప్తారు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదురా అని. అది వచ్చేసి 2 ప్లేయర్స్ లేకుంటే ఇక్కడ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరే ఇప్పుడు దాకా టీమ్ ఇండియా నడుపున్నారా? అఫ్ కోర్స్ ఐ విల్ యాక్సెప్ట్ దట్ విరాట్ కోహ్లీ ఈస్ ద బెస్ట్ కెప్టెన్ ఇన్ ద టెస్ట్. ఐ యాక్సెప్ట్ దట్ రోహిత్ శర్మ ఈస్ ద మంచి కెప్టెన్సీ చేసుకున్నాడు టెస్ట్ లో, అతను కూడా రికార్డ్ బాగుంది, ఓకే ఒప్పుకోవచ్చు. మరి వీళ్ళిద్దరు లేనందుకు మేము సిరీస్ లో ఓడిపోతున్నాం, వీళ్ళిద్దరు లేనందుకు మనము మ్యాచెస్ ఓడిపోతున్నాం అంటే అది ఇన్వాలిడే కదా. టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత ఎంత యంగ్ టీం ఉన్నా సరే మినిమం ఒక్క మ్యాచ్ అంటే సేనా కంట్రీస్ లో వదలండి, మన హోమ్ స్టేడియంలో మేము గెలవలేమా, మన హోమ్ కంట్రీలో మేము గెలవలేమా? లాస్ట్ 7 matchesలలో కేవలం 2 మ్యాచ్లు గెలిచినాం. ఇది మరీ దారుణం బ్రో, సీరియస్లీ. సో ఎందుకురా మేము ఓడిపోతున్నాం అంటే ఇక్కడ నేను చెప్తాను, ఈ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా ప్లేయింగ్ లేన్ మొత్తం వచ్చేసి ఎక్స్పెరిమెంట్ హబ్ అయిపోయింది. మొత్తం ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఏ ఒక్కడికి కూడా పర్మనెంట్ ప్లేస్మెంట్ లేదు, యాక్సెప్ట్ మన KL రాహుల్, జైస్వాల్ ఓపెనింగ్, నెంబర్ 4 వచ్చి శుభ్మన్ గిల్. వీళ్ళని వదిలితే ఏ ఒక్కరికి కూడా పర్మనెంట్ వీళ్ళు ఈ ప్లేస్ కి పర్మనెంట్ గా వస్తారు, వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ లో టీమ్ లో ఉంటారు, ప్లేయింగ్ లేన్ లో ఉంటారు అనేసి గ్యారంటీ లేదు. అది మేము నెంబర్ 3 స్లాట్ కన్ఫామ్ కాలే, నెంబర్ 5 స్లాట్ లో ఒకసారి రిషబ్ పంత్ ని పంపిస్తారు, ఒకసారి ధ్రువ్ జుడేల్ ని పంపిస్తారు. అసలు ఏం జరుగుతుందో ఏందో నాకు అర్థం కావట్లేదు బ్రో, సీరియస్లీ. బ్యాటింగ్ లో అంటూ చాలా దారుణంగా వెళ్ళిపోయింది. సో ఇది కేసు మొత్తానికి. సో చాలా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేసి మనం అయితే మ్యాచెస్ గెలవలేకపోతున్నాం అనేసి అయితే నేను ఏదైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఒక ప్లేయర్స్ ని, ఒక ప్లేయింగ్ 11 ని ఫిక్స్ చేయాలి. వాళ్ళకి ఇంజురీ లేదా వాళ్ళ ఫామ్ ఎక్కువ ఇది అయితే
వాళ్ళకి వచ్చేసి టీం నుంచి తీయాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా అలానే వచ్చేసి ప్లేయింగ్ 11లో వాళ్ళ ప్లేస్మెంట్ని చేంజ్ చేసేది కాక, ఒక ప్లేయర్ ప్లేస్మెంట్ని చేంజ్ చేసేది కాక, ప్లేస్మెంట్ చేంజ్ అయినందుకు వాళ్ళు సెట్ అవ్వాలి. ఆ సెట్ అవని టైం తీసుకుంటారు కదా. ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు మంచిగా లేకుంటే వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్లో అసలు ప్లేయింగ్ 15లో ఉంటారా లేదా అది కూడా డౌటే. ఆ లెవెల్ పడిపోయింది. సో ఇంకా నేను ఏం చెప్పలేను. మొత్తం కూడా నాకంటూ సీరియస్లీ నోట్లో నుంచి మాటలు రావట్లేదు. సో గది గైస్ మొత్తానికి ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోలో అనేది ఖచ్చితంగా కమెంట్ పనులు తెలియజేయండి. అండ్ మూవీ అప్డేట్స్ అప్లోడ్ అయిపోతాయి. సో కాసేపులో అప్లోడ్ అయిపోతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. అండ్ మీరు కనుక 9 o'clock పైన చూస్తా అంటే వీడియో అప్లోడ్ అయిపోయి ఉంటుంది. పోయి చెక్అవుట్ ద వీడియో. సో గది గైస్ మొత్తానికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ VIPs అఫీషియల్స్. థ్యాంక్ యూ.